అనసూయ ఇంకా గీత డిగ్రీ చదువుతున్నారు. వాళ్ల ఇల్లు కూడా పక్కపక్కనే. అనసూయ గీత చిన్నప్పటి నుండి స్నేహితులు. వాళ్ళిద్దరిలో గీత చాలా తెలివైనది, బాగా చదువుతుంది. ఒకరోజు గీత అనసూయ వాళ్ల ఇంటికి వెళ్ళింది. నమస్తే అంకిల్. రామ్మా, నీకు 100 ఏళ్ళు. నీ గురించే అనుకుంటున్నా, ఇంతలో నువ్వే వచ్చేసావు. అంకుల్, మీకిష్టమని సేమియా పాయసం చేసి తెచ్చాను. షుగర్ ఫ్రీతో చేశాను. ఎంత తీపి కబురు చెప్పావు తల్లి. ఏది ఇలా ఇవ్వు, ఒక పట్టు పడతాను. ఆహా, ఎంత రుచిగా చేసావు గీత. అచ్చం మా అమ్మ చేసినట్టే ఉంది. చూడు, నీ ఫ్రెండ్ అనసూయకి ఇంకా టీ పెట్టడం కూడా రాదు. ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందే కూర్చుని ఉంటుంది. వంట పనులు అవి ఎంతసేపు అంకుల్? మన అనసూయ తలుచుకుంటే చిటికెల్లో నేర్చేసుకుంటుంది. గీత, నువ్వు నన్ను వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడుతున్నావు, కానీ మా నాన్న నన్ను అలా ఎగతాళి చేస్తుంటే నీకిష్టమే కదా? అయ్యో, అదేం కాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్నెవరైనా బాధ పెడితే నేను సంతోషంగా ఎలా ఉంటాను? నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. ఈ గీత వల్ల మా నాన్న కూడా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. చిన్నతనం నుండి అందరూ గీత గీత అని దాన్నే నెక్కించుకున్నారు. ఎప్పుడు ఫస్ట్ ఉండే నేను అది వచ్చాక సెకండ్కి వెళ్ళిపోయాను. ఇంకా దీనివల్ల నేను ఎన్ని మాటలు పడాలో. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు కొత్తగా ఒక అబ్బాయి గీత వాళ్ళ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అతను చూడటానికి అచ్చం మహేష్ బాబులా ఉన్నాడు. అనసూయకి తెలియకుండానే తను ఆ అబ్బాయిని ఇష్టపడింది. కానీ ఆ అబ్బాయి ఎక్కువగా గీతతోనే మాట్లాడేవాడు. అది చూసి అనసూయ ఎంతో బాధపడేది. మనసులో ఎంతో కోపాన్ని గీత మీద పెంచుకుంది. గీత, నువ్వు నన్ను ఎంతో బాధ పెడుతున్నావు, చాలా బాధ పెడుతున్నావు అని అనసూయ ఎలా అయినా గీతని అడ్డు తొలగించాలి అనుకుంది. కొన్ని రోజుల్లోనే డిగ్రీ ఆఖరి ఎగ్జామ్ అయింది. అందరూ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చారు. హాయ్ గీత, ఎగ్జామ్ ఎలా రాసావు? హాయ్. బాగా రాశాను. నువ్వెలా రాసావు? నాదేముంది, ఎప్పటిలానే రాశాను. గీత, నీతో మాట్లాడాలి. చెప్పు, ఏం మాట్లాడాలి? ఇక్కడ కాదు, మన కాలేజ్ న్యూ బిల్డింగ్ ఉంది కదా, ఆ మేడ మీదకి వెళ్ళాక చెప్తాను. అనసూయ మాటలు విన్న గీత సరే అని చెప్పింది. ఇద్దరూ ఆ మేడ మీదకి వెళ్లారు. అది కొత్తగా కట్టిన బిల్డింగ్ కావడంతో అక్కడికి ఎవరూ రారు. గీత అనసూయని ఏంటో చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు కదా అని అడిగింది. అనసూయ గీతని కళ్ళు మూసుకో అని చెప్పి ఒక రాయితో గీత తల మీద కొట్టింది. గీత వెంటనే స్పృహ కోల్పోయి పడిపోయింది. అనసూయ గీతని కాళ్ళు చేతులు కట్టేసి అక్కడే ఉన్న ఒక వాటర్ ట్యాంకర్లోకి పడేసి గీత మొహం మీద నీళ్లు కొట్టింది. గీత కళ్ళు తెరవగానే ఒసే గీత, చిన్నప్పటి నుండి నువ్వు వచ్చాక క్లాస్లో నా ఫస్ట్ ర్యాంక్ లాక్కున్నావు. స్పోర్ట్లో నువ్వు ఫస్ట్ పొజిషన్కి వచ్చి నన్ను సెకండ్ పొజిషన్కి తీసుకొచ్చావు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు అయితే అన్నిటికీ నీతో పోల్చి మరీ మాట్లాడేవాళ్ళు. నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం లేకపోయినా దూరంగా ఉన్నా నన్ను వదలకుండా జలగలాగా పట్టుకున్నావు. అన్నీ సహిస్తూ ఉన్నాను. నాకు గౌతమ్ ఎంతో బాగా నచ్చాడు. తనని పెళ్లి చేసుకుని హాయిగా బ్రతుకుదాం అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు నా ప్రేమని కూడా దూరం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితిలో గౌతమ్ని నేను వదులుకోను. నువ్విక్కడే చావు అని ఆ ట్యాంక్ మూత వేసేసింది. గీత తనని పిలుస్తున్నా పట్టించుకోకుండా అనసూయ ఎంతో సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ గీత కనిపించడం లేదని వాళ్ళ అమ్మా నాన్న ఎంతో బాధపడుతూ వెతుకుతున్నారు. అది చూసి అనసూయ చాలా సంతోషించింది. పోలీసులు కూడా గీత ఆచూకీని కనిపెట్టలేకపోయారు. కొన్ని నెలల తరువాత అనసూయ గౌతమ్ని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉంది. ఒకరోజు రాత్రి ఒక దొంగ దొంగతనం చేసి పోలీసుల నుండి తప్పించుకుని ఆ కాలేజ్ బిల్డింగ్ పైకి ఎక్కాడు. ఎవరికీ కనపడకుండా ఉండాలని ఆ వాటర్ ట్యాంక్ లోకి వెళ్లి దాక్కుంటాడు. చా, అన్నీ బానే చేశాను,
కానీ ఆ అలారం మోగకపోయి ఉంటే నేను ఈ పాటికి మా ఊరికి వెళ్ళిపోయేవాడిని. పోనీలే, నేను దాక్కోడానికి ఎవరో ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ పెట్టినట్టుంది. ఈ రోజుతో నా జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. వీడు ఇక్కడ ఎక్కడా లేడు. ఈ బిల్డింగ్ దాటి వెళ్ళిపోయినట్టున్నాడు. పదా, మనం వేరే దగ్గరికి వెళ్ళి వెతుకుదాం. ఏంటి బయట నుండి ఏ హడావిడి లేదు? వాళ్ళు ఉన్నారా లేదా వెళ్ళిపోయారా? ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఓ అవునా, అనవసరంగా ఎంతసేపు ఇక్కడే ఉన్నాను. థ్యాంక్ యూ అండి అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే ఆ దొంగకి గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ దెయ్యం ఆ దొంగ గొంతు పట్టుకుంది. దొంగతనం చేస్తావా? దొంగతనం చేయడం తప్పు కదా. నువ్వు చేసిన తప్పుకి నిన్ను చంపేయాలి. కానీ నువ్వు ఈ ట్యాంకులో చిక్కుకున్న నన్ను విడుదల చేశావు. అందుకనే నిన్ను వదిలేస్తున్నా. వెళ్ళిపో. అలా దయ్యంలా మారిన గీత అనసూయను వెతుక్కుంటూ వెళ్ళింది. అనసూయ మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకురావటానికి పైకి వెళ్ళింది. అనసూయ, అనసూయ. ఎవరు? ఎవరది? నన్ను మర్చిపోయావా? ఎవరు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నాకెవరూ కనబడ్డం లేదు. ఇటువైపురా. ఎవరు? నన్నేం చెయ్యొద్దు. ఎవరు నువ్వు? అదే నీ జీవితంలో అన్నిటికీ అడ్డుగా వచ్చిన దాన్ని, గీతని. గీత, గీత, ప్లీజ్ నన్ను క్షమించు. నన్ను చంపొద్దు ప్లీజ్. నిన్ను చంపడమా? నిన్నెలా చంపుతాను? నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. ఏంటి నువ్వు మాట్లాడేది? నా మీద నీకు కోపం లేదా? ఉంది. నన్ను నా తల్లిదండ్రులకు దూరం చేశావు. కానీ నేను నిన్ను చంపలేను. ఎందుకంటే నేను మొదట చూసినప్పుడు నాకు ఒక చెల్లి ఉంటే నీలానే ఉండేది అనిపించింది. అందుకే నిన్ను వదలకుండా నీ వెనకే ఉన్నాను. నువ్వు ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దేదాన్ని. అలానే నువ్వు గౌతమ్ని ఇష్టపడుతున్నావని తెలిసి నేను అతను ఎలాంటి వాడో అని తెలుసుకోవాలని తనతో మాట్లాడేదాన్ని. అతను మంచివాడని తెలిసాక నీ గురించే ఎప్పుడూ తనతో చెప్పేదాన్ని. కానీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. అయ్యో అయ్యో, ఎంత పెద్ద తప్పు చేశాను. దేవుడా, నన్ను చంపే. నేను చంపిన గీత దెయ్యం అయి నా ముందుకు వచ్చి కూడా నన్ను ఏం చేయకుండా ఉంది. నేను క్షమించరాని తప్పు చేశాను. అయ్యో వద్దు అనసూయ, నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. గీత, నేనిప్పుడు గర్భవతిని. నా కడుపున పుడతావా? నిన్ను ప్రాణంగా చూసుకుంటాను. నేను చేసిన పాపాన్ని ఈ విధంగా అయినా దిద్దుకుంటాను. అనసూయ అడిగిన మాటకి గీత ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. ఆ దేవుడిని ప్రార్థించి గీత మాయమైంది. కొన్ని నెలలకి అనసూయ పండంటి పాపకి జన్మనిచ్చింది. ఆ పాపకి అనసూయ గీత అని పేరు పెట్టి ఎంతో ప్రాణంగా చూసుకుంది. చూసారా, ఒక చిన్న అపార్థం వల్ల ఒక ప్రాణం బలైపోయింది. కొన్ని సందర్భాలలో మనకి కనిపించింది అనిపించింది నిజం కాకపోవచ్చు. ఎలాంటి విషయం అయినా మాట్లాడి పరిష్కరించుకోవాలి. అపార్థం దెయ్యం కన్నా భయంకరమైనది.